నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్స్ అనగానే ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తారని అనుకుంటాం. కానీ సిటీలో పేదలకు కట్టించబోతున్న ఇందిరమ్మ ఇండ్లను జనావాసాల మధ్యలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు. వివిధ శాఖల పరిధిలోని నిరుపయోగ స్థలాలను గుర్తించండి. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఊరికి దూరంగా ఎక్కడో ఇండ్లు కట్టిస్తే పిల్లల స్కూళ్లు, జాబ్స్ లాంటి విషయాల్లో లబ్ధిదారులకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం మెచ్చుకోదగిన విషయమే. ప్రభుత్వంలోని వేరే శాఖలకు సంబంధించిన ఖాళీ భూములను గృహ నిర్మాణ శాఖ తీసుకుని ఇందిరమ్మ ఇండ్లను కట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కుకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లను ప్రభుత్వం తీసుకుంటోంది. ఆగస్టు 10వ తేదీతో గడువు ముగిసిపోతుంది. సో అర్హత ఉన్నవాళ్లు త్వరగా అప్లై చేసుకోండి. ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఒకసారి చెప్తా. మీరు అర్హులయ్యే ఛాన్స్ ఉందేమో చెక్ చేసుకోండి. కనీసం 10 ఏళ్లు ఈ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తూ ఉండాలి. మీ కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపే ఉండాలి. అలాగే మీకు సొంత ఇల్లు కానీ ప్లాట్ కానీ లేకపోతే వెంటనే ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకోండి. మీరు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మరో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వేసి ఇంటిని నిర్మించి ఇస్తుంది. సో మరెందుకు ఆలస్యం? మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.